హలో బ్రో, మీ పేరు? సాయినాథ్ రెడ్డి. మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. మరి ప్రభాస్ గారిది స్పిరిట్ మూవీ అంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతుంది. ఎలా ఉండొచ్చు మూవీ? అంటే ప్రభాస్ని ఏ విధంగా చూపించాలనుకుంటున్నామో తనని ఇన్ని రోజుల నుంచి ఎట్లా చూడాలనుకున్నా అలా చూపిస్తాడని మా ఆలోచన బ్రో. అంటే ప్రభాస్ని అప్పుడే ఇంటర్వ్యూలోనే చెప్పినాడు, తన కళ్ళే అవసరము, అసలు తన ఫిట్నెస్ కూడా అవసరం లేదు, తన కళ్ళతోనే సినిమా అంతా నడిపించని చెప్పి చెప్పినాడు. అదే కాక సౌత్ కొరియన్ యాక్టర్ అతను తను సినిమాస్ చాలా బాగున్నాయి, గ్యాంగ్స్టర్, అవుట్లాస్ చాలా బాగున్నాయి. అతను విలన్గా ఉంటే ఇంకా చెప్పాల్సిన ఆబ్వియస్లీ సినిమా బాగుంటుందనే చెప్పుకుంటారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండొచ్చు? ఇద్దరికి ర్యాంపో, అటు సైడ్ కొరియన్ యాక్టర్, ఇటు సైడ్ ఇండియన్ యాక్టర్. చూడాలి బ్రో, మనం కూడా ఏం చూడలేదు కాబట్టి. ఆల్మోస్ట్ ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్సే. సౌత్ కొరియాకు అతను బిగ్గెస్ట్ స్టార్, ఇక్కడ మనకి పాన్ ఇండియా స్టార్. సో చెప్పలేము ఇంకా ఎట్లా ఉంటుంది అనేది. సినిమా మాత్రం ర్యాంప్ ఉంటుంది అంతే. ఆల్రెడీ మనం సందీప్ రెడ్డి డైరెక్షన్ లాస్ట్ అనిమల్ మూవీ చూసాం కదా, బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీతో మొత్తం ఇండియన్ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉందా? చేస్తాడని అనుకుంటున్నాం బ్రో, కానీ మనం ఎక్స్పెక్ట్ ఏం చెప్పకూడదు. బట్ చూద్దాం, ఆ రోజు చెప్తాడు, చేస్తాడు కరెక్ట్. అంటే ఫస్ట్ టైం పోలీస్గా నటిస్తున్నారు ప్రభాస్ గారు, మరి పోలీస్ గెటప్ సెట్ అవుతుంది ఆయనకు? అవుతుంది బ్రో, కాపు కాబట్టి. పోలీస్ కాదు, మన కాపు. సెట్ అవుతుంది, అవుతుంది బ్రో, సెట్ అవుతుంది. ప్రభాస్ గారు ఇప్పటివరకు నటించిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా ఫేవరెట్ మూవీ వర్షం బ్రో. వర్షం ఎందుకని? ఆబ్వియస్లీ అది అంటే హార్ట్ టు టచ్ సినిమా అంతే. మరి వర్షంలో చిన్న డైలాగ్ చెప్తారా ప్రభాస్ గారి కోసం? ఏ మూవీదైనా చెప్పండి ప్రభాస్ గారు, ఏదో ఒకటి. శైలుకు నాకు సంబంధం లేదు. శైలుకు మీకు సంబంధం లేదు. శైలు ఎవరో తెలుసుకోవచ్చు? ఆ సినిమాలో అమ్మాయి పేరు బ్రో, త్రిషా పేరు. అంతే. సరే. ప్రభాస్ని ఇప్పటివరకు చాలా గెటప్స్లో చూసింటారు. మీరు ఏ గెటప్లో ప్రభాస్ గారిని చూడాలనుకుంటున్నారు? ఈ గెటప్ అయితే ప్రభాస్ గారికి ఇంకా బాగుంటుంది అని. కాపే బ్రో, కాప్. ఫస్ట్ టైం కూడా కాప్ గారు రాబోతున్నాడు. అదే సక్సెస్ అవుతాడు ఇందులో కూడా. చెప్పాల్సిన అవసరం లేదు బ్రో, అది ఆల్వేస్ సక్సెస్ అంతే. ఈ మూవీ ఎలా ఉండొచ్చు బ్రో? అంటే యాక్షన్గా ఉండొచ్చు, అడ్వెంచర్గా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు? యాక్షన్ బ్రో, సందీప్ రెడ్డి వంగ అంటేనే యాక్షన్ ఉంటుంది, రొమాంటిక్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో ప్రభాస్ని కొత్త స్టైల్లో చూపిస్తాడు. మేము కూడా ఎక్సైటింగ్ ఉన్నాం చూడాలని చెప్పేసి. ఫైనల్గా ప్రభాస్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఐ లవ్ హిమ్. ఓకే, థ్యాంక్స్. హలో బ్రో, మీ పేరు? రామాంజనేయులు. ప్రభాస్ గారిది స్పిరిట్ రాబోతుంది మూవీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో. కాఫ్గా నటిస్తున్నారు, ఎలా ఉండొచ్చు మూవీ? అంటే మాస్గా ఉండొచ్చు, వైలెంట్గా ఉండొచ్చు, అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ చూడొచ్చు స్పిరిట్లో. ఎస్. మీరు ఇప్పటివరకు ప్రభాస్ గారిని చాలా క్యారెక్టర్స్లో చూసింటారు కదా, ఈ మూవీలో ఎలాంటి క్యారెక్టరైజేషన్లో చూడాలనుకుంటున్నారు? ఎలాంటి క్యారెక్టరైజేషన్ అంటే కొంచెం డిఫరెంట్గా చూడాలి అనుకుంటున్నాను. అలాగే చూసుకుంటే కొరియన్ హీరో నటిస్తున్న కొరియన్ స్టార్ మడాంగ్ సోక్ ఆయన గారు నటిస్తున్నారు కదా మూవీలో, ఎలా ఉండొచ్చు మరి వాళ్ళిద్దరు కాంబినేషన్? అంటే చెప్పొచ్చు లేదు, కొత్త ర్యాంప్గా ఉండొచ్చు అనుకుంటున్నాను. కే ర్యాంప్. ఎస్. అక్కడ చూసుకుంటే కొరియన్లో ఆయన చాలా పెద్ద స్టార్, ఇక్కడ చూసుకుంటే మన ఇండియాలో చూసుకుంటే ప్రభాస్ గారు చాలా పెద్ద స్టార్ కదా. మరి ఇద్దరికి విలన్ హీరో కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది. ఎస్. ఆల్రెడీ మనం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో అనిమల్ చూసాం, లాస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. మరి ఈ మూవీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాను. ఎస్. అంటే మొదటిసారి ప్రభాస్ గారు పోలీస్ గెటప్ వేస్తున్నారు కదా, మరి పోలీస్ గెటప్ ఆయనకి సెట్ అవుతుందా ప్రభాస్ గారికి? పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. మరి ప్రభాస్ గారు ఇప్పటివరకు తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? రీసెంట్గా వచ్చింది కదా ప్రాజెక్ట్కే, కల్కి 2088. ఎస్. అంటే ఎందుకు నచ్చింది ఆ మూవీలో, ఏం నచ్చింది మెయిన్గా మీకు? అంటే కర్ణ, ప్రభాస్ది కర్ణ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎస్. డిఫరెంట్గా చూసాం. ఇన్ని సినిమాల్లో బాహుబలి కంటే కల్కి 2098 ADలో బాగా చూపించాడు ప్రభాస్ని. కర్ణ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఎస్. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ లాంటి బాగా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయ్యే ప్రభాస్, మళ్ళీ ఆయన క్యారీ చేయగలుగుతారా? అంటే కథకు తగ్గట్టు సినిమా మూవీ తీయగలుగుతారా? ఆల్రెడీ కల్కి 2098 ప్రొడ్యూసర్ చెప్పాడు కదా, ఆయన వల్లే మేము ఇలా ఉన్నాము, ఎంత బ్లాక్ బస్టర్ కొట్టామని. సేమ్ అంతే స్పిరిట్ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాను. మరి స్పిరిట్తో మొత్తం ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ రికార్డ్స్ మొత్తం రికార్డ్ చేస్తుంది. ప్రభాస్ గారి కోసం ఒక చిన్న డైలాగ్ చెప్తారా ఆయనది? కల్కి 2098 ఆలస్యమైంది ఆచార్య పుత్ర. ఓవరాల్గా ప్రభాస్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈజ్ మాస్, ఇన్నోసెంట్. ఎస్. ఓకే, థ్యాంక్స్. ఓకే.